పెళ్లికి ముందు జరిగే సెక్స్ సంబంధాల్లో వైఫల్యాలు వస్తాయా? వస్తే ఎందుకు వస్తాయి? పెళ్లికి ముందు జరిగే సెక్స్ సంబంధాల్లో వైఫల్యాల శాతం ఎక్కువ ఉంటుంది. పెళ్లికి ముందు చేసే సెక్స్ లోపల ముఖ్యంగా 3 వేరువేరు విధమైన సంబంధాలు కలిగి ఉంటారు. మొదటిది వేశ్యలతో సెక్స్ ప్రయత్నం చేయటం. కొంతమంది అబ్బాయిలు తమ సెక్స్ జీవితాన్ని వేశ్యా సంబంధాలతో ప్రారంభిస్తారు. ఓ అబ్బాయి డబ్బులిచ్చి వేశ్యలుండే చోటుకెళ్ళి సెక్స్ చేయటం కానీ, 2-3 స్నేహితులు సంతోషంగా గడపటానికి ఒక వేశ్యని తమ దగ్గరకు తెచ్చుకోవటం కానీ చేస్తారు. ఒక అబ్బాయి డబ్బులిచ్చి వేశ్య దగ్గరకు పోయినప్పుడు అతనికి ఆ రూమ్ వాతావరణం నచ్చదు, అసహ్యంగా ఉండొచ్చు. ఆమె తనను అనుకున్నంత అందంగా ఉండకపోవచ్చు. ఆమె అర్జెంటుగా బట్టలు తీసేసి నువ్వు కూడా తీసేయమని ఆర్డర్ వేస్తాయి. మాట ముచ్చట సరసం శృంగారం ఏమి ఉండవు. ఇతడు సెక్స్ కొత్త. ఆమె వేలాది మంది చూసినటువంటి అనుభవగుండ్రాలు. ఇతనికి అది తొలి అనుభవం, ఆమెకు అది వ్యాపారం. ఈ పరిస్థితుల్లో కొంతమంది అబ్బాయిలకి అంగం గట్టిపడదు. ఆ వాతావరణాన్ని అసహించుకుని గాని గట్టితనం లేకపోవటం వలన సిగ్గుపడిపోయి పారిపోయి వస్తారు. ఒకవేళ గట్టిపడిందనుకోండి, కండోము దొరకటానికి కంగాళీ చేసేస్తుంటాడు. ఒకవేళ అంగం ప్రవేశం జరిగినా అతి ఉద్రేకంగా ఉన్నందువలన మొదటిసారి అవటం వలన అతనికి శీఘ్ర స్ఖలనం అవుతుంది. ఒక నిమిషంలోనే అయిపోవచ్చు. ఒకవేళ ఆమెతో సెక్స్ చేసేటప్పుడు ఆమె లూజుగా అనిపించినా, ఆమె భాగాల నుంచి ఏదైనా వాసన వచ్చినా సెక్స్ జబ్బులున్నాయో అని భయపడి సగంలో మెత్తబడిపోతాడు లేదా సగంలో ఆపేస్తాడు. మొత్తం మీద మొదటి సెక్స్ అనుభవం ఫెయిల్ అవ్వటం కానీ, త్వరగా అయిపోవటం కానీ, తను ఊహించినంత సంతోషంగా లేకపోవటం కానీ జరుగుతుంది. 2-3 కలిపి ఒక అమ్మాయిని తెచ్చుకున్నా ఇదే విధంగా జరుగుతుంది. పైపెచ్చు తన ఫ్రెండ్ తనకంటే బాగా చేశాడా లేదా తక్కువ చేశాడా అని చర్చ మొదలెస్తారు. కొద్దిమంది తమ తొలి అనుభవాన్ని పెళ్ళైన బంధువుల్లో గాని, తెలిసిన ఆంటీలతో గాని ప్రారంభిస్తారు. ఇవన్నీ రహస్యంగా అర్జెంటుగా కొద్ది సమయంలోపు చేయాల్సి వస్తుంది. ఈ భయం వలన, ఆత్రం వలన, అత్యుత్సాహం వలన కొంతమంది అబ్బాయిలకి సెక్స్ లో గట్టితనం రాదు. ఆమె ప్రయత్నం చేస్తే ఇంకా ముడుచుకుపోవచ్చు లేదా గట్టితనం రావచ్చు. తెలిసిన వాళ్ళల్లో ఫెయిల్యూర్ అయితే ఇంకా ఎక్కువ మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది. కొత్తదనం వలన సెక్స్ లో ఫెయిల్ అయితే భయపడకుండా అదే సంబంధాన్ని, ఇంకా దాన్ని లెక్క చేయకుండా అదే సంబంధాన్ని గనక కొనసాగించారనుకో, సక్సెస్ దానంతరదే వస్తుంది. సిగ్గుపడిపోయి మానేస్తే ఆ భయం అనేది, అనుమానం అనేది జీవితాంతం వెంటాడుతుంది. ఈ కాలంలో చాలా మంది యువకులు తమ సెక్స్ జీవితాన్ని గర్ల్ ఫ్రెండ్తోనో, లవర్తోనో, తనతో పాటు పనిచేసే ఉద్యోగితోనో మొదలెడుతున్నారు. ఇటువంటి వివాహానికి ముందు చేసే సెక్స్ లోపల నలుగురిలో ఒకళ్ళైనా ఫెయిల్ అవుతారు. అది వాళ్ళకు సెక్స్ సామర్థ్యం లేక కాదు, మిగతా పరిస్థితుల వలన పూర్తి ఏకాంతం దొరక్కపోవటం, కొద్ది సమయం మాత్రమే అవకాశం ఉండటం, మొదటిసారి ఎట్లా చేయగలనో లేదో అని ఆందోళన కలగటం, ఆ అమ్మాయిని ఒప్పించుకోవటానికి తన శక్తి, సమయం అయిపోవటం, ఆమెకు కూడా కొత్త అనుభవం కావటం వలన సిగ్గుపడటం, భయపడటం, ముడుసుకుపోవటం, నొప్పిని అరవటం, ఇవన్నీ సెక్స్ సంబంధించిన అంగస్తంభన రాకపోవటానికి కారణం. ఇంత ఉద్రేక స్థితిలో అతనికి శీఘ్ర స్ఖలనం అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, తన మొదటిసారి సెక్స్ లో ఆమెని సంతోషపరచాలని, సూపర్ గా చేయాలని, పోటుగా అనిపించుకోవాలని కోరుకుంటాడు. గొప్ప ఆశలు నెరవేరే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ సెక్స్లో మొదటిసారి ఫెయిల్ అయినా ధైర్యం తెచ్చుకుని 4 సార్లు ప్రయత్నం చేస్తే తనే సెక్స్ అవుతాడు. ఒకవేళ భయపడిపోయి చిన్నబుచ్చుకుని ప్రయత్నం చేయకపోతే ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అతన్ని జీవితాంతం వెంటాడుతుంది. ఒకవేళ పెళ్లి కుదిరి తన భార్యతో పెళ్లికి ముందే సెక్స్కు ప్రయత్నించినా ఇదే విధమైన ఫలితం వస్తుంది. కాబట్టి యువకులు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, జీవితంలో మొదటిసారి చేసే సెక్స్ లోపల చాలా మంది ఫెయిల్ అవటం కానీ, తను అనుకున్నట్టు చేయలేకపోవటం కానీ జరుగుతుంది. ఇది మీ సెక్స్ సామర్థ్యం లేకపోవటం కాదు, సిచ్యువేషన్స్, పరిస్థితులు అనుకూలించకపోవటం మాత్రమే. ఈ విధమైన సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రయత్నించండి, సఫలవుతారు, అంటే సక్సెస్ వస్తాయి. అయినా ఫెయిల్ అయితే అశ్రద్ధ చేయొద్దు, భయపడద్దు, సమస్య నుంచి పారిపోవద్దు, దిగులు పడద్దు. నిజమైన సెక్సాలజిస్ట్ను సంప్రదించండి, పరీక్షలు చేసుకోండి, సలహాలు తీసుకోండి. ఆన్లైన్లో బ్లాగులు చదివి మరో సెక్స్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయితో మాట్లాడి అతని యొక్క చిట్కాలు పాటించటం, ఆ యూట్యూబ్లో వచ్చినటువంటి లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి సెక్స్ సలహాలు పాటించి మీ ఉన్న సమస్యని ఎక్కువ చేసుకోకండి.